వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 31. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ ఎందుకు, కథలోకి వెళ్లే ముందు అసలు ఆది శ్రేష్టని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, అసలు కారణం ఎవరు, శ్రేష్ట ఆదిని ఇష్టంగానే పెళ్లి చేసుకుందా చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారిగా అందరూ లేచి నిలబడతారు. ఎందుకంటే ఆది ఒంటరిగా రాలేదు, పెళ్లి చేసుకొని తన భార్యతో వచ్చాడు. ఆది శ్రేష్ట పెళ్లి చేసుకొని పెళ్లి బట్టలతో మెడలో పూలదండలతో నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరిని అలా చూడగానే దక్ష చేతిలో ఉన్న చట్నీ గిన్నె జారి కింద పడిపోయింది. ఆ శబ్దానికి అందరూ ఒక్కసారిగా దక్ష వైపు తిరుగుతారు. అసలు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. పనుంది, బయటకు వెళ్తానని చెప్పినవాడు పెళ్లి చేసుకొని భార్యతో సహా వచ్చాడు. దక్షకి కూడా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. పరిగెత్తుకుంటూ శ్రేష్ఠ దగ్గరికి వస్తుంది దక్ష. తన మెడలో మంగళసూత్రం పట్టుకొని, ఏంట్రా ఇదంతా అని ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూసింది. దక్ష అలా చూడగానే తనని గట్టిగా హత్తుకొని, అక్క అని దక్షని గట్టిగా హత్తుకొని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది శ్రేష్ఠ. ఏంటి, ఏమైంది, సడన్గా ఈ పెళ్ళేంటి? అప్పుడే చంద్రశేఖర్, అరుణ గారు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆది, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు శ్రేష్ఠని పెళ్లి చేసుకోవడం ఏంటి అని సీరియస్గా అడుగుతాడు జై. ఆది ఏం మాట్లాడడు, అలాగే శ్రేష్ఠ ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ వీరిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడైనా సమాధానం చెప్పు అంటాడు గట్టిగా జై. చంద్రశేఖర్ గారు అసలు ఏం జరిగిందని అడుగుతారు శ్రీనివాసరావు గారిని, ఇలాగైనా విషయం తెలుస్తుంది అనుకొని. ప్రతి శుక్రవారం మాకు గుడికి వెళ్ళడం అలవాటు, ఇవాళ కూడా అలాగే వెళ్ళాము. గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నాం. సడన్గా ఆది వచ్చి శ్రేష్ఠ మెడలో తాళి కట్టి తన చెయ్యి పట్టుకొని గబగబా ఇక్కడికి తీసుకొచ్చాడు. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చాం. నాకు గుండె వేగం ఇంకా తగ్గలేదు అంటారు చంద్రశేఖర్ గారు. అదేంటి బాబు, నీకు నిజంగా తనంటే ఇష్టమైతే తన చదువు పూర్తయిన తర్వాత మా అందరి ఇష్ట ప్రకారం తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారు చంద్రశేఖర్ గారు. అలా కాకుండా ఎవరిని సంప్రదించకుండా, ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా, నా కూతురు ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఏమైనా బాగుందా అంటారు శేఖర్ గారు. ఆది, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు, ఏదో ఒకటి సమాధానం చెప్పు అని ఆవేశపడతాడు జై. చెప్పు, మావయ్య గారు చెప్పినట్టు నీకు ఇష్టమైతే మా అందరికీ చెప్పచ్చు కదా. నిజమే, తనంటే నాకు ఇష్టమే, కానీ ఆల్రెడీ వదిన ఇక్కడుంది. ఒక ఇంటికి అక్కా చెల్లిని పంపించడానికి వాళ్ళు ఇష్టపడతారో లేదో అని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను అంటాడు తలదించుకొని. ఆది చేసిన పనికి చంద్రశేఖర్ గారికి చాలా కోపం వస్తుంది. గట్టిగా ఇలా ఎందుకు చేశావని షర్ట్ పట్టుకొని అడగాలనిపిస్తుంది. కానీ అంత గట్టిగా అడిగితే అదే ఇంట్లో ఉన్న దక్షకి ప్రాబ్లం అవుతుందని సైలెంట్గా ఉన్నాడు. అడగకపోతే శ్రేష్ఠకి ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆయనలో ఆయనే మదన పడుతూ ఉంటారు. శ్రేష్ఠ, నువ్వు చెప్పు, నీకు ఇష్టమేనా? లేదు బావా, నాకు ఇష్టం లేదు. బాగా చదవాలి, మంచి జాబ్ చేయాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని చాలా ఆశపడ్డాను. కానీ నాకు ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా బలవంతంగా నా మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది శ్రేష్ఠ. ఎందుకు ఇలా చేసావు చెప్పు అని దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతారు తాతగారు. ఆది మాత్రం తనంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నాను అనే మాట తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. ఏంట్రా, నీకు అడుగుతుంటే ఎగతాళిగా ఉందా? సమాధానం చెప్పు. ఆది మీదకి చెయ్యెత్తుతాడు. అప్పుడు కూడా ఆది కదలకుండా, భయపడకుండా అలాగే నిలబడతాడు. ఆగండి బాబు, కొట్టినంత మాత్రాన ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా అని చంద్రశేఖర్ గారు వచ్చి జై పట్టుకొని ఆపుతాడు. ఆయన భయం ఆయనది. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే కూతుర్లకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. శ్రీవారు, ఆగండి అని దక్ష కూడా జైని ఆపుతుంది. జైని అలా ఆపేసరికి శ్రేష్ఠకి కోపం వస్తుంది.
అంటే నా లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు, మీ మరిదిగారిని మాత్రం ఏమీ అనకూడదు. అసలు నువ్వు మా అక్కవేనా? ఏం జరిగింది, ఎందుకు అలా చేశావని నువ్వు అడగవు. బావ అడుగుతుంటే ఆపుతున్నారు. ఇక్కడ మా అక్క ఉంది అనుకున్నాను, కానీ నువ్వు ఇంటి కోడలుగానే బిహేవ్ చేస్తున్నావు. నువ్వు మా అక్కవి కాదు. ఎందుకంటే మా అక్క ఎప్పుడూ నాకే సపోర్ట్ చేస్తుంది. నాకు చిన్న తలనొప్పి లాంటి వస్తేనే తట్టుకోలేదు. అలాంటిది నా జీవితంలో ఇంత పెద్ద విషయం జరిగితే సైలెంట్గా ఉండడం ఇంకా ఆశ్చర్యంగా ఉందక్క. నువ్వు మా అక్కవి కాదు అని వదిలేసి దూరంగా జరిగి ఏడుస్తూ ఉంటుంది శ్రేష్ఠ. అది కాదురా అని దక్ష ముందుకొస్తుంటే శ్రేష్ఠ తనని పట్టుకోవద్దు అన్నట్టు చెయ్యి అడ్డంగా పెడుతుంది. నేను చెప్పేది వినురా అని బ్రతిమలాడుతున్నట్టుగా అంటుంది దక్ష. ఇలా చేశాడని తెలియగానే 2 చెంపలు పగల కొడతావనుకున్నాను. ఏం వినాలి? మీ ప్రేమకి ఒక నమస్కారం. కానీ నువ్వు తనని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు ఇలా చేశావని అడగలేదు. బావ అడుగుతుంటే అడ్డుపడుతున్నావు. చెల్లి మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు అక్కగారు. దక్షకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆదిని ఏమైనా అంటే ఇంట్లో అందరికీ కోపం వస్తుందేమోనని ఒక పక్క భయం, ఇంకొక పక్క తన చెల్లి లైఫ్ ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది దక్ష. ఇద్దరు ఏం మాట్లాడకుండా జరిగేది చూస్తుంటారు. ముందు అందరూ లోపలికి రండి. నేను రాను తాతగారు, మీ మనవడు చేసిన పనికి చంపేయాలనిపిస్తుంది అని అరచేతిలో మొహం దాచుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రేష్ఠ. అలా ఏడవడం, ఆది సైలెంట్గా ఉండడం ఎవరికీ ఏమీ అర్థం కాదు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ముందు అందరూ లోపలికి వస్తారు. శ్రేష్ఠని చేయి పట్టుకొని తీసుకొద్దాం అనుకుంటే కనీసం దక్షని తాకనివ్వదు. వాళ్ళ నాన్నతో కలిసి లోపలికి వస్తుంది. శ్రేష్ఠ తిరస్కరణ భరించలేకపోతుంది దక్ష. ఊరుకో అని తనకి ధైర్యం చెప్పి లోపలికి తీసుకొస్తాడు జై. చంద్రశేఖర్ గారు, నా మనవడి వల్ల పొరపాటు జరిగింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. వాడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడు కూడా నోరు తెరిచి ఏమీ చెప్పట్లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఏం చేయాలో మీరే చెప్పండి. మీరేం చెప్పినా దానికి మేమంతా అంగీకరిస్తాం అని చెప్తారు శ్రీనివాసరావు గారు. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏం జరిగినా పెళ్లి జరిగిపోయింది. నిర్ణయం వాళ్ళకే వదిలేద్దాం అంటారు చంద్రశేఖర్ గారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక టీవీ సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ ఉంటారు తప్ప ఎవరు ఏది మాట్లాడరు. ఎందుకంటే అది పెద్దవాళ్ళ విషయం, వాళ్ళు చూసుకుంటారు అని. కానీ శ్రేష్ఠని చూస్తే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఆది ఎందుకు ఇలా చేశాడో ఎవరికీ అర్థం కావట్లేదు, అంతుపట్టట్లేదు. సరే, మీ నాన్నగారు చెప్పినట్టు నిర్ణయం మీ ఇద్దరికే వదిలేస్తున్నాను. మీ ఇద్దరూ ఎలా కావాలంటే అలా చేయండి, మాకేం అభ్యంతరం లేదు అని ఒక మాట శ్రీనివాసరావు గారు అంటారు. కానీ తాతగారి మనసులో మాత్రం వీళ్ళ బంధం ఇలాగే కొనసాగితే బాగుండు అని కూడా అనిపిస్తుంది. కానీ శ్రేష్ఠ నాకు ఇష్టం లేదని ఏడుస్తూ ఉండడంతో ఆ మాట బయటకు చెప్పలేకపోతుంది. అసలు దక్షకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు శ్రేష్ఠ. జైకి మాత్రం ఆదిని గట్టిగా 4 పీకి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. సీరియస్గా ఆది వైపు చూస్తూ ఉంటాడు జై. వాళ్ళ అన్నయ్య కాల్చేసి చూపులతో తనని చూస్తున్నాడని తెలుసు. అందుకని తన వైపు చూడకుండా చూపు తిప్పుకున్నాడు ఆది. సరే తాతయ్య, నేను చెప్తాను. తన చెయ్యి ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు. అలా అనుకుంటే పెళ్లి చేసుకునేది దేనికి? తను నాకు కావాలి, జీవితంగా నా భార్యగా ఉండాలి. తనకి నా మీద కోపం ఉందని తెలుసు. ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకోగలను అనే నమ్మకం కూడా ఉంది. అందుకని మేమిద్దరం కలిసి ఉంటాం అన్నాడు ఆది. నేనుండను నాన్న, నాకు లైఫ్లో కొన్ని ఆశలు ఉన్నాయి. అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఇందాక చెప్పాను కదా, బాగా చదివి మంచి జాబ్ చేయాల్సిందే. ఇక్కడ తనతో ఉండడం నాకు ఇష్టం లేదు. నన్ను తీసుకెళ్ళండి నాన్న. ఒకరు కలిసి ఉండాలి అంటున్నారు, మరొకరు విడిపోవాలి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక పెద్దవాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. తాతయ్య, ఇదంతా వద్దు. చివరికి ఒక మాట చెప్తాను. తనని ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు. నా భార్యని ఎవరు తీసుకోవడానికి నేను ఒప్పుకోను. ఆ మాటకి శ్రేష్ఠ చంద్రశేఖర్ గారు దిగ్భ్రాంతితో చూస్తారు. మీ అందరికీ ఇష్టమైతే ఇక్కడే ఉంటాను. నా మీద అందరికీ కోపంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పినా సరే నేనేం బాధపడను. అవుట్ హౌస్లో ఇద్దరం ఉంటాం. లేదు కానీ మీ అందరినీ వదిలి వెళ్ళే ఉద్దేశం మాత్రం నాకు లేదు.
అలానే తనను కూడా దూరం చేసుకోను. తను నాతో పాటు కలిసి ఉండాల్సిందే. అయినా నా మీద వీడి పెత్తనమేంటి అని ఆదిని తిట్టుకుంటూ కోపంగా చూస్తుంది. ప్రాణం పోయినా ఉండను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. అక్కడ ఎవరికి ఏం మాట్లాడే ఛాన్స్ లేకుండా ఉంది. రండి ఇన్స్పెక్టర్ గారు రండి, ఇతనే అరెస్ట్ చేయండి అని రోహిత్ లోపలికొచ్చి ఆదిని చూపిస్తాడు. నువ్వేంటిక్కడ, బయటికి నడు అంటాడు జై. మీ తమ్ముడు ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకొని రావడం నా మనుషులు చూశారు. అందుకే వాళ్ళ తరపున నేను పోలీస్ కేసు పెట్టాను అని జై వైపు చూసి కన్ను కొట్టాడు రోహిత్. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. పైగా అందరికీ భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే శ్రేష్ఠ చాలా కోపంగా ఉంది. తను డెఫినెట్గా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. అప్పుడు ఆదిని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అందరి మనసులో ఆందోళన ఉంటుంది. చూడమ్మా, నీకేం భయం లేదు, లెక్క పెట్టిస్తా. జరిగింది జరిగినట్టు ఈ పోలీసులకి చెప్పు. నీ జీవితాన్ని నాశనం చేసిన వీడు జైల్లో కూర్చొని నువ్వు ఒక్క మాట చెప్పు, నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని, మిగతాది నేను చూసుకుంటాను అని చాలా గర్వంగా చెప్తాడు రోహిత్. నీ కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు చెప్పే వరకు పోలీసులు అరెస్ట్ చేయరు. అందుకే జరిగింది జరిగినట్టు చెప్పు. నీ వెనక నేనున్నాను, నీకు న్యాయం జరిగేలా చేస్తాను అని తొందర పెడతాడు రోహిత్. శ్రేష్ఠ అందరినీ ఒకసారి కోపంగా చూసి ఆదిని మాత్రం చంపేసేలా చూసి, అవును నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను అంటుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. రోహిత్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. చెప్పండి మేడం, మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు అని ఒక్క మాట చెప్పండి. లోపలికి తీసుకెళ్ళి నా తడాక ఏంటో చూపిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంకా ఏంటి చెప్పేది? ఆ అమ్మాయి అలా ఏడుస్తూ ఉంటే నీకు అనిపించట్లేదా అంటాడు రోహిత్. శ్రేష్ఠ కళ్ళు తుడుచుకొని తీక్షణంగా దక్ష వైపు చూసి, అవును నేను ఏడుస్తున్నాను అంటుంది. శ్రేష్ఠ చూసిన చూపుకి, చెప్పిన మాటకి దక్ష కంగారు పడుతుంది. చూసారు ఇన్స్పెక్టర్, తను ఏడుస్తుందని తనే ఒప్పుకుంది. అందుకని అర్జెంటుగా ఆదిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అంటాడు రోహిత్. రోహిత్ గారు మీరు ఆగండి. మీరు చెప్పండి మేడం, ఈ పెళ్లిని మీ ఇష్టప్రకారం జరగలేదని, తను మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పండి. కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తాను అంటాడు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఏడుస్తున్నాను నిజమే. అంత మాత్రాన నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నాడని మీరెలా డిసైడ్ చేస్తారు? ఆ మాటకి రోహిత్కి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. కానీ వెంటనే సర్దుకొని, నీకు ఈ పెళ్లి ఇష్టమే అయితే ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఈ పంచాయతీ ఏంటి? అసలు ఎవరూ లేకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నారు చెప్పండి అని ఒక పాయింట్ లాగుతాడు రోహిత్. ఆ మాటకి కుటుంబ సభ్యులు మొత్తం శ్రేష్ఠ వైపు చూస్తారు. తను ఏం చెప్తుందా అని. అందరికీ గుండె వేగం పెరుగుతుంది. ఆది గురించి ఏం చెప్తుందా అని భయంగా చూస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేను ఏడుస్తున్నాను. కానీ మీరు చెప్పినట్టు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని ఏడవడం లేదు. మరీ అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు రోహిత్. ఇన్స్పెక్టర్ గారు, 20 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గరున్నాను. సడన్గా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చినప్పుడు ఒక్కసారిగా వాళ్ళందరినీ మర్చిపోవడం జరుగుతుందా? వాళ్ళు గుర్తుకొస్తారు కదా, అప్పుడు ఏడుపు రాదా? పైగా నేనే కాదు, పెళ్లి జరిగిన తర్వాత ఏ అమ్మాయి అయినా అప్పగింతలు చేసే టైంలో ఏడుస్తుంది. నేనే కాదు, పుట్టిన ప్రతి ఆడపిల్ల పుట్టిన ఇంటిని వదిలి అత్తవారింటికి అప్పగింతలప్పుడు ఆడపిల్లలు ఏడుస్తున్నారని ప్రతి అబ్బాయిని అరెస్ట్ చేస్తారు అని రోహిత్ అడిగిన ప్రశ్నకి ఇంకా ధీటుగా సమాధానం చెప్తుంది శ్రేష్ఠ. వచ్చేటప్పుడు ఇదే పరిస్థితి. మరదలు చెప్పిన మాటకి జై పెదవులపై ఒక చిన్న చిరునవ్వు. వెంటనే రోహిత్ వైపు చూసి నవ్వాడు. శ్రేష్ఠకి సపోర్ట్గా ఉండడానికి వచ్చి తన పక్క నిలబడతాడు జై. ఇన్స్పెక్టర్ గారు, అయినా అమ్మా నాన్న కొంచెం దూరం అవుతున్నారని బాధగా ఉంది. కానీ ఇదే ఇంట్లో మా అక్క బావ ఉన్నారు. పేరుకు మాత్రం తను మా బావ. నన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అలాంటప్పుడు ఇక నేను భయపడుతూ ఏడుస్తూ ఉండాల్సిన అవసరం లేదు. జై గురించి చెప్తుంది కానీ దక్ష గురించి మాట్లాడుకోవడం గమనిస్తుంది. కానీ ఇప్పుడు ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. దక్ష కానీ తనకి చాలా బాధగా అనిపిస్తుంది. చెల్లెలు తనని పరాయిదానిలా చూడడం, దూరం పెట్టడం తట్టుకోలేకపోతుంది. అదంతా ఓకే, మరి ఎవరు లేకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి?
అని ఇంకా గట్టిగా అడుగుతాడు రోహిత్. సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ మాటకి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది ఆదిని కాపాడడానికి తన అబద్ధాలు చెప్తుంది అని. మా ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అనే భయం మా ఇద్దరికీ ఉంది. అందుకనే పెళ్లి చేసుకుని వస్తే వాళ్ళు ఏమీ అనరు కదా, అందుకే ఇలా చేశాం. ఇంట్లో వాళ్ళకి చాలా గొప్ప మనసు, నన్నెవరూ ఏమీ అనలేదు కూడా. పైగా ఇంటి కోడలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? ఎప్పుడమ్మా అని ఎగతాళిగా అడుగుతాడు రోహిత్. ఇన్స్పెక్టర్ గారు, మీకు అంత నమ్మకం లేకపోతే కాలేజీలో మా ఫ్రెండ్స్ని అడగండి. ఒకసారి ఎగ్జామ్స్ జరుగుతుంటే తనే నన్ను స్వయంగా కాలేజ్లో డ్రాప్ చేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పి వెళ్ళారు. ఎప్పటి నుంచో మొదలైన మా ప్రేమ అప్పటి నుంచి ఇంకా బలపడింది. ఈ మాటలన్నీ చెప్తుంటే ఇంట్లో వాళ్ళందరూ శ్రేష్ఠ వైపు అభిమానంగా చూస్తారు. రోహిత్ అడిగిన ప్రశ్నలకు అంతే గట్టిగా సమాధానం చెప్తున్న శ్రేష్ఠని చూస్తూ ఉంటే రోహిత్కి పిచ్చి పట్టేలా ఉంది. నా మనుషులు చెప్తే విని వచ్చాను. ఈ అమ్మాయిని రెచ్చగొట్టి కేసు పెట్టేదాన్ని అనుకుంటే ఇదేంటి నాకు రివర్స్ అయ్యి జైకి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాడు రోహిత్. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఈ గొడవ? మాది ఉమ్మడి కుటుంబం. పైగా ఇంతమంది ఉన్నప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయి కదా, వాటిని సర్దుకుపోదాం. అంతేకాని ఇలా మీరు వచ్చి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరన్నట్టు ఈ పెళ్లి కూతురు గనక కేసు పెడితే మా మనవడిని తీసుకెళ్ళండి అని ధైర్యంగా చెప్తారు శ్రీనివాసరావు గారు. శ్రేష్ఠ మాటలు విన్నాక ధైర్యంగా ఈ మాట చెప్తారు. రోహిత్, వాటర్ ఏమైనా కావాలా అని రెచ్చగొట్టేలా అడుగుతాడు జై. జై వైపు సీరియస్గా చూసి, చూడు, జరిగింది జరిగినట్టుగా చెప్పు. ఏదైనా జరిగి నీకు ప్రాబ్లం అయ్యి మీ ఇద్దరు విడిపోతే నీ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నావా? భయపడకు. ఒకవేళ నువ్వు తన మీద కేసు పెట్టి తనను అరెస్ట్ చేసినా, వీళ్ళందరికీ కోపం వచ్చి నిన్ను దూరంగా ఉంచినా నీకు నేనున్నాను. నీకు మంచి జాబ్ ఇస్తాను. నెలకి 2 లక్షల రూపాయల శాలరీ వచ్చేలా చేస్తాను. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తాడు రోహిత్. అసలు నీ ప్రాబ్లం ఏంటండి? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు ఎక్కడ ఒప్పుకోకుండా ఉంటారు అన్న భయంతో పెళ్లి చేసుకొని వచ్చాం. వీళ్ళందరూ నన్ను కోడలుగా స్వీకరించడానికి రెడీగా ఉంటే మీరేంటి విడిపోయి బయటికి రా, నేను జాబ్ ఇస్తాను అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? అయినా మీరు నాకు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మా బావ ఉన్నారు. జైని పట్టుకొని చూపిస్తుంది. పైగా నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, జాబ్ ఇస్తానని నాకు ఎప్పుడో ప్రామిస్ చేశారు. నాకే ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు నీ హెల్ప్ ఎందుకు అడుగుతాను అని రివర్స్లో వస్తుంది శ్రేష్ఠ. ఆ మాటకు అందరికీ నవ్వొస్తుంది. రోహిత్కి మాత్రం చాలా కోపం వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, మా మనవరాలు చెప్పింది విన్నారు కదా, ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్దుకుపోవడం మాకు తెలుసు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు వెళ్తే. ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చారు, మేము చిన్న పార్టీ అని చేసుకోవద్దా అంటారు శ్రీనివాసరావు గారు. ఈ మాటలు నమ్మి అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని ఇన్స్పెక్టర్ రోహిత్తో చెప్పి గబగబా వెళ్ళిపోతారు. మీ అందరూ కూడా లోపలికి వెళ్ళండి అంటాడు జై. అక్కడ రోహిత్, జై మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ దూరంగా వెళ్తారు. వేరే పని పాట ఏమీ లేదా? ఎప్పుడు చూడు నా మీద, నా ఫ్యామిలీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తూనే ఉంటావా? ఆ మాటకి రోహిత్ సీరియస్గా అవ్వకపోగా, చూడు జై, ప్రతిసారి నీ గెలుపు అని విర్రవీగకు. ముందే చెప్పకపోతే ఫీల్ అవుతావని చెప్తున్నాను. 2 రోజుల్లో ఫ్యామిలీలో గొడవలు రాకపోతే చూసుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అందరూ గొడవపడి మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది నువ్వు, నీ భార్య. బీ రెడీ అంటాడు రోహిత్. ఏడ్చావులే, పోరా. ఆల్ ది బెస్ట్ రోహిత్, ఇక బయలుదేరు. రోహిత్ జై వైపు సీరియస్గా చూసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జై శ్రేష్ఠ దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి గుడ్ అని అభినందిస్తారు. థ్యాంక్స్ అమ్మా, నువ్వు కనుక కోపంతో కేసు పెట్టి ఉంటే ఈ ఇంట్లో గందరగోళం జరిగేది అంటారు తాతగారు. అలా అనకండి, నా వల్ల మీరెవరూ ఇబ్బంది పడకూడదు, అందుకే అలా చెప్పాను. పైగా ఎవరి మీద నా కోపం లేదు. ఎవరి మీద కోపం లేదు అన్నావంటే నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడుగుతారు శ్రీనివాసరావు గారు. శ్రేష్ఠ వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తుంది. ఆ రోహిత్ గాడి కోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడే ఉండడమే బెస్ట్ అనుకుంటుంది శ్రేష్ఠ.
ఉంటాను అని తల ఊపుతుంది. ఆ మాటకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా ఆది. అమ్మయ్య, ఏదో పెద్ద గొడవ అయితే అనుకుంటే నా చిన్న మనవరాలు తెలివితేటల వల్ల ఏమీ కాకుండా ప్రశాంతంగా ఉంది అని శ్రేష్ఠని పొగుడుతూ ఉంటారు తాతగారు. కొద్దిసేపు అక్కడే ఉండి శ్రేష్ఠకి జాగ్రత్తలు చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోమని దక్షకి కూడా చెప్పి చంద్రశేఖర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉంటానని చెప్పిన శ్రేష్ఠ వచ్చిన దగ్గర నుండి నైట్ వరకు ఏమీ తినలేదు. ఏడుస్తూ గెస్ట్ రూమ్లో కూర్చొని ఉంటుంది. లోపలికి వెళ్ళి ఏదైనా మాట్లాడడానికి ఆదికి ధైర్యం సరిపోవట్లేదు. కొద్దిసేపటి తర్వాత దక్ష భోజనం తీసుకొని శ్రేష్ఠ దగ్గరకు వస్తుంది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, కొంచెం తినరా అని ప్రేమగా అడుగుతుంది. నాకేమీ వద్దు, తమరు వెళ్ళండి. ఇలా ప్రతిసారి రూమ్లోకి వచ్చి నన్ను విసిగించకు. అలా కాదురా, ఆకలికి ఉండలేవు, కొద్దిగా తిను, నా బంగారు తల్లి కదూ అని బ్రతిమలాడింది దక్ష. వద్దని చెప్తున్నాను కదా, నీకు అర్థం కాదా? బయటికి వెళ్ళు, ఇంటి కోడలుగా నీ బాధ్యతలన్నీ నెరవేర్చుకో. నేను ఎలా పోతే నీకేంటి అని ఏడుస్తుంది. దక్ష దగ్గరికి వస్తుంటే రావద్దు అని చెప్పి తనని రూమ్లో నుంచి బయటికి పంపిస్తుంది. చాలాసేపు తనని పిలిచి ఇక విసుగొచ్చి తన రూమ్లోకి వెళ్తుంది దక్ష. దక్ష తన రూమ్ పక్కన ఉన్న బాల్కనీ ఉయ్యాల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. జై కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఏంట్రా ఇది, ఏడుస్తున్నావా? తను ఏదో కోపంలో అంటే నువ్వు ఫీల్ అవుతావా? నన్ను శత్రువుని చూస్తున్నట్టు చూస్తుంది, మాట్లాడట్లేదు, నేను పెడితే తినలేదు, చాలా కోపంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ కోపం నా మీద చూపిస్తుంది, నేనేం చేయాలి అని జై భుజం మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. దక్ష ఏంటిది, ఒకసారి తన పరిస్థితి కూడా ఆలోచించు. సడన్గా పెళ్లి చేసుకొని వచ్చారు, విషయం ఏంటి ఎవరికీ తెలీదు. కానీ ఆది అరెస్ట్ అవ్వకుండా తనే ఆపింది కదా. అనవసరంగా టెన్షన్ పడకు, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది, భయపడకు. నువ్వు ఇలా బాధపడకు, ఇక్కడ వద్దు, బాగా చలిగా ఉంది కదా అని తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. జై వెంటనే నిద్రపోతాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగిందని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది దక్ష. ఉదయం నిద్ర లేవగానే అందరూ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. శ్రేష్ఠ మాత్రం రూమ్లో నుంచి బయటకు రాదు. దక్ష ఒక కొత్త డ్రెస్ తెచ్చి ఐశ్వర్య చేతికిచ్చి శ్రేష్ఠకి ఇమ్మని పంపిస్తుంది. ఎందుకంటే తన ఇష్టే శ్రేష్ఠ తీసుకోదని దక్షకు తెలుసు. దక్ష సోఫాలో అలాగే కూర్చుంటుంది. ఐశ్వర్య బలవంతం చేయడంతో ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చిందేమో, మొహమంతా పీక్కుపోయి ఉంటుంది. చెల్లిని అలా చూడగానే బాధగా అనిపిస్తుంది దక్షకి. నువ్వు కూడా రామ్మా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటారు వర్ధిని గారు. నాకొద్దు అని మొహం తిప్పుకొని కొంచెం దూరంగా ఉన్న చైర్లో కూర్చొని ఉంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఈరోజు అందరికీ తనే వడ్డించే దక్ష మాత్రం సోఫాలో నుంచి కదలదు. ఆది శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రమ్మని పిలుస్తాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా, నాకొద్దు అన్నాను కదా అని గట్టిగా చెప్తుంది. దక్ష కూడా నుంచి లేచి శ్రేష్ఠ వైపు చూసి, చూడు ఆది, అంతకుముందు ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. కానీ నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇంట్లో ఒక రూల్ పెట్టాను. అదేంటంటే అందరి ఇంట్లోనే తినాలి, అది కూడా అందరూ కలిసి తినాలి. నీ వైఫ్ రాకపోతే ఇక్కడ ఎవరికి బ్రేక్ఫాస్ట్ పెట్టను. మధ్యలో నీ గొడవ ఏంటి? నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి, వాళ్ళందరికీ పెట్టచ్చు కదా అంటుంది శ్రేష్ఠ కూడా కోపంగా. కుదరదు, నీ వైఫ్ తినకపోతే ఈరోజు ఇక్కడ ఎవరికి బ్రేక్ఫాస్ట్ ఉండదు. తింటే అందరూ కలిసి తినాలి, లేకపోతే అందరూ పస్తుండాల్సిందే. తినకండి, నాకేంటి అంటుంది శ్రేష్ఠ కూడా కోపంగా. దక్ష అందరి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇక ఒక్కొక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్ మొదలు పెడతారు. శ్రేష్ఠ వచ్చి టిఫిన్ చేయమ్మా, నువ్వు తినకపోతే మీ అక్క ఎవరికి పెట్టనంటుంది, అసలే నేను బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలి అని వర్ధిని గారు అంటారు. ఈ వయసులో నేను తినకుండా ఉండలేను, నీ కోసం కాకపోయినా మీ అక్క కోసం కాకపోయినా కనీసం నా కోసం ఏమైనా తిను అంటారు తాతగారు. శ్రేష్ఠ ఆ మాటలు వినినట్టుగా మొహం పక్కకి తిప్పింది. శ్రేష్ఠ, నేను ఆకలికి ఉండలేను, నీకు తెలుసు కదా. అందులో ఇవాళ చూడు, నాకు బాగా ఆకలిగా ఉంది, రా శ్రేష్ఠ అని పిలుస్తాడు లడ్డు. వదిన ఇడ్లీ పూరీ చేసింది, నా కోసం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు కదా అని ఎటువైపు చూస్తూ దక్షతో అంటుంది. నువ్వు చెప్పిందలా వినడానికి నేను మీ అక్కని కాదు, నేను ఇంటి కోడల్ని. అందరూ సరైన టైంకి తింటున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది.
పెద్ద కోడలిగా అందరూ నా మాట వినాల్సిందే అని సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకొని చెప్తుంది దక్ష. దక్ష నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అంటాడు జై. ఓకే శ్రీవారు, వెళ్ళండి. బావ ఆగండి, నా కోసం ఎవరూ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను తింటాను అని జైతో కలిసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంది దక్ష. శ్రేష్ఠ కనపడకుండా నవ్వుకొని ఉంటుంది, కదులుతుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.